హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా సీతాఫలాల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకున్న చెట్లతో ఫ్రెష్ సీతాఫలాలను అయితే కళ్ళు విప్పాయి చక్కగా. సరే వీటిని అయితే కోసి ఇంకా పండేద్దాము, ఎందుకంటే చెట్ల పైనే ఉంటే కోతులు ఉంచవు కదా, సో అందుకని చెప్పి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా గంప పట్టుకొని నేనైతే రెడీ అయిపోయాను. ఎందుకంటే చాలా ఉన్నాయి అనుకున్నాను, ఉండడం అయితే ఉన్నాయి, బట్ కళ్ళు అయితే అన్నీ విప్పలేదు, కొన్ని మాత్రమే విప్పాయి. ఇంకా కోత వస్తే మనకి ఇవి కూడా దక్కవు, అందుకని చెప్పి పిల్లలైతే హాస్టల్ నుంచి వచ్చే టైం అయిందనమాట. కోతులు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో అందుకోసమని ముందుగానే ఇలా గంప అయితే తీసుకొని అందులో గడ్డి కానీ లేకపోతే ఇలా సీతాఫలాల చెట్టు నుంచే ఆకులు కానీ కోసుకొని కింద కొన్ని వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఇలా కళ్ళు విప్పాలన్నమాట. మీకు దగ్గరగా చూపించాలి అంటే ఇలా ఒకటైతే కోసి చూపిస్తాను, ఉండండి. ఇంకా మనకైతే 2-3 చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే ఎలాంటి మందులు అలాంటివి ఏమి లేకుండా చక్కగా న్యాచురల్గా కాసిన పళ్ళు అయితే మేమైతే తింటూ ఉంటామన్నమాట. మాకు ఇంటి పక్కనే కాసిందనమాట. ఇక్కడైతే 2-3 చెట్లు ఉంటాయి, ఇంకొకటి పొలం పక్కన ఉంటుంది, అదైతే ఎప్పుడో 15-20 సంవత్సరాల నుంచి ఉందన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత చక్కగా కళ్ళు విప్పిందో. ఇంకా చాలా పెద్ద పెద్దగా కూడా కాస్తూ ఉంటాయి. ఇది మీడియం సైజ్ అనమాట. ఇది పొలం దగ్గర ఉన్న చెట్టుకి ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడున్న వాటికైతే మీడియంగా కాసింది. అంతకుముందు కాసినవి అన్నీ కోతులు అయితే ఉట్టిగానే కొరికి పడేసాయి అన్నమాట. ఎందుకంటే అవి తినవు, మనల్ని సరిగ్గా తిననివ్వవు. సో పిల్లలు వచ్చేలోపు ఇవన్నీ వేస్ట్ అవుతాయి కదా. మా అమ్మ ఉంటే మాత్రం తనే అన్నీ కోసి పెట్టేది. నాకైతే నేను ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు, ఎందుకంటే షాప్కి వెళ్ళడం అదంతా టైం సరిపోదు కదా. సో తను లేకపోవడం వల్ల ఇప్పుడు అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. సో మా వారైతే వీడియో తీస్తున్నారు, అందుకే ఇంకా నేనైతే కోస్తున్నాను అనమాట. యాక్చువల్గా డైరెక్ట్గా వాయిస్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేశాను, కానీ ఎక్కువ క్లారిటీగా రాలేదని చెప్పి వాయిస్ అయితే తీసేసి మళ్ళీ వాయిస్ ఓవర్తో ఇంకా కంటిన్యూ అయితే చేశాను అనమాట. సో ఇక్కడ మనకి చేతికి అందుతున్నాయి అన్నీ. ఇలా చక్కగా కోసుకొని అన్నీ ఇలా గంపలో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను, చూడండి. ఇలా ఒక్కొక్కటి కోసుకొని చక్కగా అరేంజ్ చేసుకున్నాను. మీలో సీతాఫలాలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎంత కేజీ కొనుక్కుంటారో కూడా చెప్పండి, ఎందుకంటే అవి చిన్నప్పుడు ఎప్పుడో చెట్లు లేనప్పుడు గంప 20 రూపీస్ అంత. ఇప్పుడు మీకు చూపించిన గంప అయితే ఏదైతే ఉందో అది 20, 50, 100కి అలా కొనే. అప్పుడెప్పుడో చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ కొనేది. పొలం తీసుకున్న తర్వాత అయితే ఇంకా అసలు కొనుక్కోవడం అలవాటు అయితే లేదు. ఎప్పుడు చెట్ల నుంచి కోసుకొని పండేసుకొని తినడమే తప్ప కొనుక్కోవడం అయితే అలవాట్లేదు. కాబట్టి దాని గురించి, కొనుక్కోవడం గురించి మనకి రేట్ల గురించి అయితే ఐడియా లేదు. సో ఇక్కడే అరటి చెట్ల దగ్గర కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా కోసాను. సో పొలం దగ్గర అని చెప్పాను కదా, ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఒక పెద్ద చెట్టు అనమాట. అక్కడ కొన్ని కోసుకొచ్చాను కదా, సో అవి అక్కడ పెట్టి ఇంకా ఇది కూడా ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కొన్ని కళ్ళు విప్పాయి, అన్నీ విప్పలేదు. ఇంకా విప్పినప్పుడల్లా కాస్త కాస్త కోసుకుంటూ ఇలాగే బుట్టలో పెట్టి పండేసుకోవాలి. ఇంకా చెట్టు మీదే వదిలేస్తే చిలుకలు కూడా కొట్టేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మీకు చిలుక కొట్టింది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. నాకు చెట్లు ఎక్కడం కూడా అలవాటు చిన్నప్పటి నుంచి. మగపిల్లలు ఏదైతే చేస్తూ ఉంటారో అవన్నీ మ్యాక్సిమం నేను అలవాటు చేసుకున్నాను అనమాట. నేను బై మిస్టేక్లో ఆడపిల్లై పుట్టాను, కానీ మగవాళ్ళై పుట్టాల్సింది అనుకుంటా. అప్పుడప్పుడు నేను అలాగే అనుకుంటూ ఉంటాను. ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు చూడండి, ఇది చిలుక కొట్టేసింది అనమాట. ఇట్లా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా కొద్ది కొద్దిగా ఇంకా చిలుక అనేది కొట్టేస్తూ ఉంటాయి.
కాబట్టి చెట్టు మీదే పండాలి అనే పెట్టుకుంటే ఇంకా అవ్వదన్నమాట. ఎందుకంటే చెట్టు మీద పండితే మాత్రం కాయ అయితే చాలా సూపర్గా తియ్యగా ఉంటుందన్నమాట. ఈ చెట్టుకు అయితే కాయలు చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు నేను కోసేయన్నీ మీడియం సైజ్ అనమాట, కిందకు ఉన్నాయి. పైకి కాస్తాయండి, చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కొక్కటి చెయ్యి పట్టుకోలేనంతగా ఉంటుంది, చెయ్యి అంతా ఆమిరేంతగా ఉంటుందని అంటుంటారు కదా. సో అదనమాట. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తూ ఉంటా ఇక్కడ. అవి ఇవి తిరుగుతూ ఉంటాయి, అందుకే షూ అనుకుంటూ వెళ్ళాలి, కింద చూసుకోవాలన్నమాట. ఎందుకంటే పాములు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, చేతికి అందేలాగానే ఉంటాయి. కొన్ని మాత్రం పైకి ఉంటాయి అన్నమాట. పైకి కాసి మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. చూడండి, కళ్ళు విప్పినాయి. కళ్ళు విప్పకుండా మాత్రం కోస్తే అవి నల్లగా అయిపోతాయి అన్నమాట, పండవు, అనవసరంగా వేస్ట్ అవుతాయి. కాబట్టి కళ్ళు విప్పకుండా మాత్రం కాయలు ఎప్పుడు కొయ్యకూడదు అన్నమాట. ఇవి న్యాచురల్ కాబట్టి మనం హెల్త్కి చాలా మంచిది. సీజనల్గా ఏ వచ్చినా మనం సీజనల్ ఫ్రూట్స్ని తప్పకుండా తినాలి, హెల్త్కి చాలా మంచిది. జలుబు అలాంటివి అంటూ ఉంటారు, కానీ మేమైతే అలాంటివి ఏం పట్టించుకోము. ఖచ్చితంగా సీజనల్లో వచ్చిన ఫ్రూట్స్ అన్ని మేము తింటూ ఉంటాం అన్నమాట. కాబట్టి కళ్ళు విప్పేదాకా చెట్టు పైనే ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని ఇలా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. మనం మామూలుగా కళ్ళు విప్పకుండా కోసినా అలా పాడైపోతూ ఉంటాయి. ఇంకా చెప్పాను కదా, పొలం గట్టు దగ్గరే కదా ఇది ఉంది. సో పొలం అయితే మొత్తం ఆల్మోస్ట్ బయటపడింది. ఇంకా గింజ నిండడమే ఆలస్యం అన్నమాట. మళ్ళీ వర్షం లేక ఎండ వేస్తుంది కదా బాగా, సో నీళ్ళు అయితే సరిపోవట్లేదు. ఫైనల్గా ఏమవుతుందో చూడాలి. ఆల్మోస్ట్ ఇప్పటికే 75 days అయితే అవుతుంది. చూడ్డానికి పొలం అయితే చాలా బాగుంది, చాలా ఎదిగింది కూడా, చాలా బాగుంది. చుట్టూ పొలాలు చాలా అందంగా కనిపిస్తుంది కదా, నైస్, చాలా చక్కగా ఉందన్నమాట. కానీ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్నైతే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇంకా మా వారైతే కాస్త అటు ఇటు వెళ్ళి పొలం చెక్ చేసుకుంటున్నారన్నమాట. ఇక్కడ కాస్త గడ్డి కూడా ఎక్కువ అయింది, ఇది మిషన్తో కొట్టేస్తాను అదేదో చెప్తున్నారు ఆయన. సో ఆయన అయితే ఇక్కడ పైన ఉంది తెంపండి అంటే చెట్టు ఎక్కారనమాట. ఎక్కువసేపు ఆయన్ని వీడియో తీస్తే నన్ను కొట్టేసేలా ఉన్నారు, సీరియస్గా మొహం పెట్టారనమాట. వామ్మో, వద్దులేండి, ఎక్కువ తీయను. సో మనం కాయలు చూసుకున్నాం, తప్పేలా లేదు. సో అదనమాట మ్యాటర్. సో ఇక్కడికైతే కాయలు అయితే కనిపించాయి కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇవైతే మెల్లిమెల్లిగా ఇంకా కళ్ళు విప్పినప్పుడల్లా కోసుకెళ్ళి పండేసుకోవడమే అనమాట. ఇవి తినేటప్పుడు ఈ గింజలన్నిటినీ నేనైతే సేకరించి పక్కన పెట్టాను అనమాట. ఎందుకంటే వీటిని వర్షాకాలం వచ్చినప్పుడు అడవిలో చల్లేస్తే అక్కడ చెట్లన్నీ మొలుస్తాయి కదా, కోతులకి బాగా ఉపయోగపడతాయని ఇలా ప్రతి గింజల్ని కూడా నేను సేకరిస్తూ ఉంటాను అనమాట. అది నా హాబీ. అలాగే మీరు కూడా చేస్తూ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక మంచి హ్యాబిట్ అనమాట. నాకైతే ఇలాంటి అలవాటు చాలా బాగా నచ్చుతుంది. సో మీరేమంటారు? ఇదండి, ఫైనల్గా అయితే ఒక 20 చిల్లర అట్లా కోసారనమాట. ఫైనల్గా వీడియో అయితే అయిపోయింది. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మన సీతాఫలాలు ఇంకా పండిన తర్వాత మళ్ళీ వీలైతే ఇంకో వీడియో అయితే పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.